హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరికైతే అర్జెంటుగా మాకు హైదరాబాద్లో ప్రభుత్వ సంస్థలో వేకెన్సీస్ కోసం చూస్తున్నామనే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. మన హైదరాబాద్లో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అప్లికేషన్ ఫీ లేదు. 1 వీక్లోనే మీకు సెలక్షన్ అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకి వెళ్ళినట్లయితే ఒక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ లేకుండా, అలాగే మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేసే విధంగా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారనమాట. దేర్ విల్ బీ నో రిటర్న్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. మీకు సెలక్షన్ అనేది ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా మీరు అక్కడ వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళాలి. అక్కడ మీరు డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసేసి అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారంట. సో మీకు దీనికి సంబంధించి ఏ జిల్లా వాళ్ళైనా ఎలిజిబుల్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, అన్ని జిల్లాల వారు రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి సంబంధించి లిస్ట్ అనేది మనకి 30 జూన్ రోజు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.halindia.co.in వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేయబోతున్నారు. అండ్ అప్లికేషన్ పెట్టుకోవడానికి సంబంధించి కూడా మీకు ఎటువంటి ఫీజు అయితే తీసుకోవట్లేదు. సో మీకు ఇంటర్వ్యూ అంటే మనకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తున్నారని చెప్పాను కదా, దానికి సంబంధించి ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు. వెన్యూ అడ్రస్ అనేది మనకి ఉత్సవ్ సదాన్ ఆడిటోరియం బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇది మనకి ఏవియోనిక్స్ డివిజన్కి సంబంధించి దగ్గరలో బాలానగర్ లొకేషన్లో ఈ యొక్క సంస్థ ఉందన్నమాట. సో ఆ సంస్థకి డైరెక్ట్గా మీరు వెళ్ళాలి. డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే ఇక్కడ మనకి ఇచ్చారు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలనేది. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీగా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, అలాగే 10th మార్క్స్ మెమో, అలాగే బర్త్ సర్టిఫికేట్, తర్వాత మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్ని సెమిస్టర్స్కి సంబంధించి సర్టిఫికేట్స్, అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీ క్యాస్ట్కి సంబంధించి సర్టిఫికేట్స్, ఈ యొక్క అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ ఉండాలి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు అక్కడికి వెళ్ళడానికి మీరు అన్నీ కూడా రెడీగా పెట్టుకొని అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. వీటికి సంబంధించి మీకు డేట్స్ కూడా ఇచ్చారు. ఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఏ పర్టికులర్ డేట్స్లోకి వెళ్ళాలి ఇక్కడ మనకి డీటెయిల్స్ షెడ్యూల్ అయితే ఇచ్చారనమాట. సో మనకి 2nd జూన్ నుంచి 5th జూన్ వరకు కూడా వీళ్ళు ఇక్కడ షెడ్యూల్ అయితే ఇచ్చారనమాట మనకి వెరిఫికేషన్కి సంబంధించి. సో ఫస్ట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి సంబంధించేమో 2nd జూన్ రోజు ఉంటుంది, మార్నింగ్ 9 AM రిపోర్టింగ్ టైమ్. అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మిగతా మనకి ఇక్కడ కొన్ని స్ట్రీమ్స్ ఇచ్చారు. ఈసీ వాళ్ళకి, సివిల్ ఏరోనాటిక్స్ వాళ్ళకి సపరేట్గా, అలాగే EEE సిఎస్సి మెకానికల్ వాళ్ళకి సపరేట్గా డేట్స్ ఇచ్చారు. 3rd జూన్ రోజు మరికొన్ని అభ్యర్థులకి. అండ్ గ్రాడ్యుయేషన్ నార్మల్గా డిగ్రీ వాళ్ళకి వచ్చేసి 4th జూన్ రోజు, డిప్లొమా వాళ్ళకి వచ్చేసి 5th జూన్ రోజు మీకు డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏ డిసిప్లిన్లో ఎన్ని వేకెన్సీస్ ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట నోటిఫికేషన్లో. రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే, సో ముందుగా మనకి ఇక్కడ టెక్నీషియన్స్కి సంబంధించి విభాగాల్లో మనకి డిప్లొమా అభ్యర్థులకి సంబంధించి 30 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే రెస్పెక్టివ్ బ్రాంచ్లో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డిసిప్లిన్స్లలో ఎవరైతే డిప్లొమా చదివి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి 16 ఉన్నాయి, మెకానికల్ వాళ్ళకి 5, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే EEE వాళ్ళకి 4, సివిల్ ఇంజనీరింగ్ 1 అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి వాళ్ళకి వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మనకి జనరల్ స్ట్రీమ్స్కి సంబంధించి అంటే నార్మల్గా గ్రాడ్యుయేషన్లో డిగ్రీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి టోటల్గా 34 ఉన్నాయి. సో మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలంటే బీకామ్ డిగ్రీ కానీ బీకామ్ వాళ్ళకి 15 ఉన్నాయి, అండ్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 10, బీఎస్సీ కెమిస్ట్రీ 2, బీఎస్సీ కంప్యూటర్స్ 5, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి సో వీళ్ళకే కాకుండా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా మనకి బీటెక్ వాళ్ళకి సంబంధించి, సో ఇక్కడ వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. 68 ఉన్నాయి వీళ్ళకి టోటల్గా. సో ఇందులో మనకి బీటెక్ ఈసీఈ వాళ్ళకి వచ్చేసి 35, బీటెక్ మెకానికల్ వాళ్ళకి 15 అండ్ EEE వాళ్ళకి 10, సివిల్ ఇంజనీరింగ్ 2, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి వాళ్ళకి 4
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసి 2. సో ఈ విధంగా వివిధ విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే మనకి మినిమం క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చినటువంటి విభాగాల్లో ఇక పర్టికులర్గా ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది. రిక్రూట్మెంట్కి మీరు డైరెక్ట్గా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీరు డైరెక్ట్గా వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి మీరు క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మన ఇక్కడ వాళ్ళు డేట్స్ కూడా ఇచ్చారు. 2 జూన్ నుంచి అండ్ 3 జూన్, 4 జూన్ అండ్ 5 జూన్లో ఈ యొక్క 4 డేస్లో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. మీరు మార్నింగ్ 9 AM కంటే ముందే అక్కడ లొకేషన్లో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే రిపోర్టింగ్ టైం అనేది దాటిన తర్వాత మిమ్మల్ని లోపలికైతే అలో చేయరనమాట. కాబట్టి మీరు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు కంపల్సరీగా అయితే క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే మీరు అన్ని కూడా నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనము ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వలేదు. సో మీరు డైరెక్ట్గా ఏంటి అంటే మీరు ఇక్కడ వాళ్ళు ఏదైతే చెప్పినటువంటి లొకేషన్ ఉందో సో లొకేషన్కి మీరు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు పట్టుకొని వెళ్తే సరిపోతుంది. వీలైతే మీరు NAPSకి సంబంధించి పోర్టల్ ఉంటుంది కదా, అందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలనుకుంటున్నారో మీరు కంపల్సరీగా NATSకి సంబంధించి ఒక ఎడ్యుకేషన్ పోర్టల్లో మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళండి. ఇన్ కేస్ వాళ్ళు అడిగితే మాత్రం మీకు ఫర్దర్గా అయితే హెల్ప్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో మీరు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మాత్రం డైరెక్ట్గా మీరు దాన్ని ప్రింట్ తీసుకుని వెళ్ళండి. లేకపోతే మాత్రం ఇక్కడ మీరు 3 లైన్స్ పైన క్లిక్ చేసి స్టూడెంట్స్ పైన క్లిక్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ డైరెక్ట్గా స్టూడెంట్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు రెగ్యులర్ స్టూడెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసేసి సో మీరు ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయాలంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది. ఇక్కడ ఈమెయిల్ ID ఇవ్వాలి అండ్ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అండ్ మీకు ఆపార్ ID, సో ఇక్కడ మీరు ఆపార్ ID లేకుంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. తర్వాత ఇక్కడ మీరు ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి తర్వాత మీరు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID ఇచ్చేసి OTP అనేది వెరిఫై చేసుకున్న తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు లాస్ట్కి ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది NATS పోర్టల్లో. అదే మీరు ప్రింట్ తీసుకొని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో ఇన్ కేస్ మీకు ఇది వీలు అవ్వట్లేదు అనుకుంటే డైరెక్ట్ వెళ్ళినా ప్రాబ్లం లేదు. కాకపోతే ఇది మీకు ఫర్దర్గా కూడా ఇంకా ఇతర సంస్థల నుంచి అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ వచ్చినా మీకు యూజ్ అవుతుంది. సో ఇది మన హైదరాబాద్లో ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి ఒక అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించిన నోటిఫికేషన్. మీకు 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాని ద్వారా ఏంటంటే మీకు ఫర్దర్గా ఇతర సంస్థలు కానీ ఇదే సంస్థలో మీకు ఒక పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు అది మీకు హెల్ప్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీకు ఏదైతే 1 year ట్రైనింగ్ ఇస్తారో ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారు. దాదాపుగా మనకి 12,000 వరకు కూడా పే చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను అండ్ మీకు వీళ్ళ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఆ యొక్క ఇంటర్వ్యూకి అయితే మనకి లొకేషన్కి వెళ్ళడానికి ట్రై చేయండి. మన డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.